ఏంటి అలా చూస్తున్నావు? వెళ్దాం పద. ఎక్కడికి? ఎక్కడికైనా వెళ్ళిపోదాం, ఇక్కడ మాత్రం ఉండకూడదు. నేను ఎక్కడికి రాను. తప్పదు, రావాల్సిందే. ఎందుకు రావాలో చెప్పు. చెప్పలేను. అయితే నేను రాను. రావాల్సిందే. రాను. ఏ ఎందుకు రావు? నువ్వు వాడిని చంపకపోతే వాడు నన్ను చంపేస్తాడు. నేను అదే చెప్తున్నా. నేను వాడిని చంపకపోతే వాడిని. ఎంత నీకులా తెలుసు? ఎందుకంటే ఇదంతా నేనే చేశాను. నేనే చేశాను. నేనే చేశాను. మీరు బయటికి రాకండి, నేను వెళ్ళి చూసొస్తాను. వాళ్ళు మా అన్నయ్య ఏం చేశారు? మీ గురించి ఎక్కడ చెప్పాల్సి వస్తుందోనని తనకి తానుగా చనిపోయాడు. మీరు బాగుండాలనే మీ అన్నయ్య తన ప్రాణాలు వదిలాడు. బాధపడకండి. వాణ్ణి చంపాలన్న మీ ఆశయానికి నేను తోడుగా ఉంటాను. కానీ మాణిక్ని చంపాలంటే మనసులో పగ, చేతిలో ఆయుధం ఉంటే సరిపోదు. అంతకు మించిన తెలివి, తెగింపు కూడా ఉండాలి. మనం కొన్ని రోజులు వెయిట్ చేద్దాం. అవకాశం కోసం కాదు, అలాంటోడి కోసం. చైత్ర, మన పగ తీరే అవకాశం దొరికింది. వాణ్ణి చంపేవాడు ఒకడున్నాడు. ఎవరు? అది నీ రాజారాం. వాట్? రాజా చాలా ఇన్నోసెంట్. తనెలా చంపగలడు? మాణిక్ క్యారెక్టర్ ఎలా ఉందో తను రాసుకున్న కథలో విలన్ క్యారెక్టర్ అలానే ఉంది. అందుకే గ్యారంటీగా చంపేయగలడు. మరి నేను అడగనా? నువ్వు అడిగితే చంపేంత ధైర్యవంతుడు కాదు. మరెలా? నీ మీదున్న ప్రేమే మాణిక్ని చంపిస్తుంది. నాన్న పోయినప్పటి నుంచి పగ కోసం అన్నయ్య నేను దూరంగా ఉండి బతికాం. అటువంటి మా లైఫ్ లోకి రాజా వచ్చాడు. మనకు పెద్ద ఫ్యామిలీ ఉంటే ఎంత ప్రేమగా చూసుకుంటారో అంత ప్రేమగా రాజా ఒక్కడే చూసుకుంటాడు. అలాంటి రాజాని నేను మోసం చేయలేను. అది మోసం అని ఎందుకు అనుకుంటున్నావు? ఆ మాణిక్ వల్ల మనలాగే చాలా మంది అన్యాయం అయిపోయారు. అలాంటి వాడిని చంపడం న్యాయం. ఒకరి వల్ల సొసైటీకి మంచి జరుగుతుంది అంటే ఆ ఒకరిని తెలివిగా వాడుకోవడం మోసం అవ్వదు, మంచితనమే అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. ఆ రోజు చర్చ్ లో వాడిని చంపేద్దామని ఎన్నో రోజులుగా ప్లాన్ చేశాం. కానీ నువ్వు వాళ్ళని బయట ఆపేయడం వల్లే మా ప్లాన్ ఫెయిల్ అయింది. అన్నయ్య పోయాక సుభాష్ తో కలిసి వాడిని చంపాలనుకున్నాను. అతన్ని ఎందుకు చంపాలనుకున్నారు? చిట్టలి ఉంటామా చైత్ర? స్కూల్ అయిపోయిందా? ఏదో ముద్దు పెట్టు. నాన్న, నాకు అమ్మతో ఆడుకోవాలనుంది. అమ్మ లేదుగా, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు నాన్న? పిల్లలు కూడా దేవుడితో సమానం అంటారుగా. మరి మా దగ్గర ఉంచకుండా అమ్మని ఎందుకు తీసుకెళ్ళిపోయాడా దేవుడు? నీకు అన్నం తినిపించడానికి, నిన్ను ఆడించడానికి, నిన్ను స్కూల్కి పంపించడానికి నేనున్నాను కదమ్మా. మరేమో దేవుడికి ఎవరు లేరట. అందుకే అమ్మని తీసుకెళ్ళిపోయాడు. మీ అమ్మ వెళ్తూ వెళ్తూ నాకు మా అమ్మని ఇచ్చింది. ఎవరు నాన్న? నువ్వే చిట్టి తల్లి, నువ్వే.
నువ్వే మా అమ్మవి. చిన్నారి తల్లి సిరిమల్లి చెల్లి అందాల జాబిల్లి జోజో మా ఇంట కొలువైన మహారాణి జోజో జోలాలి జోలాలి జోజో జో ఈ ఊయలే నీకు సింహాసనంగా ఈ రాజ్యమేలాలి జోజో చిన్నారి తల్లి సిరిమల్లి చెల్లి అందాల జాబిల్లి జోజో మా ఇంట కొలువైన మహారాణి జోజో జోలాలి జోలాలి జోజో ఏ జన్మ రుణము ఏ తల్లి వరము నా గుండెపైనే నీ తాండవం నీ ముద్దు మోము ఏ నోము ఫలము నీ చిన్ని నవ్వే బ్రహ్మోత్సవం అమ్మైన నాన్నైన నేనే ఆడించు బొమ్మైన నేనే నా సిరులు సంపదలు నీవే నా పంచ ప్రాణాలు నీవే చిన్నారి తల్లి సిరిమల్లి చెల్లి అందాల జాబిల్లి జోజో అందాల జాబిల్లి జోజో అమ్మో, ఇప్పుడు పట్టుకొచ్చుద్దాం. చైత్ర నాని ఇప్పుడు అటు నుంచి వస్తాడు మనం ఇటు నుంచి వెళ్దాం. ఎందుకు కొడుతున్నారు? మాణిక్, మనం చంపాల్సింది ఈ ఇంట్లో వాడిని కాదు, ఎదురింట్లో వాడిని. ఎరుపు రంగు గేట్ అని చెప్పావుగా. ఇది పసుపు రంగురా. సరిగ్గా కనపడలేదు మానిక్. హాస్పిటల్కి తీసుకెళ్ళండి. చచ్చిపోయాడు మాణిక్. తీసుకెళ్ళమంది వాడిని కాదు, వీడిని. కళ్ళు సరిగా కనపడక కలర్ తేడా చెప్పాడు. బర్త్డేనా? హ్యాపీ బర్త్డే. సారీ. నిన్ను కన్న ప్రాణం అలసిపోయి
కడసారిగా చూ